ఇప్పుడే కార్ పక్కగా ఆపినాం ఫ్రెండ్స్. చాలా మంది ఇబ్బంది పడుతురు. లండన్ పోవడానికి ఇక్కడ మేము మాకు ఫెసిలిటీ బాగుందని ఇక్కడ ఆపినాం. ఇప్పుడే కొంచెం వాటర్ అవి చూస్తున్నారు మా ఫ్రెండ్స్. ప్రకృతి కూడా బాగుంది, కొంచెం మాకు అవైలబుల్గా ఉంది. స్టార్ట్ చేసిన ముందుకు పోతుంది కారు. మా వాళ్ళు లచ్చ ఫీల్ అవుతారు, ప్రతి వీడియో తీస్తారు కానీ లచ్చ ఫీల్ అవుతారు. సపోర్ట్ చేస్తలేదు. ఇదేనా అప్పుడే హోటల్ వచ్చింది కానీ బంద్ చేసిన ఆటో ఇటో చేసి ఇప్పుడే హోటల్ అయితే దొరికించుకున్నాం. టిఫిన్ చేసి అందరం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తాం కార్ని గోవాకు. ఇక మా వాళ్ళు చూడు ఇక ఆగం ఆగం అవుతారు. ఏం చేస్తారు చూడు, ఒక ఆయన అది చేస్తుండు, ఒక ఆయన డోర్ లేపుతుండు, ఒక ఆయన చేసి తీస్తుండు. ఇదే మేము హోటల్ టిఫిన్ చేద్దానికి ఆపుకున్నాం. ఇప్పుడే కార్ స్టార్ట్ చేసినాం. చలో గోవా దగ్గరలో ఉన్నాం. ఇక చూడు అటు దగ్గరలో ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. అక్కడ పోవని ఇంకా చాలా వీడియోస్ పెడతాం మీకు. మొత్తం అడవిలోకి వచ్చినాం ఫ్రెండ్స్. అడవి దాటినాక గోవా వస్తుంది. చూసిన జంగల్ అడవి ఎట్టుందో మొత్తం ఆగమాగుంది. వాళ్ళు వచ్చేటోళ్ళు వెళ్ళిపోతున్నాం, మనం వాళ్ళకు కూడా అర్థం కాదు. కానీ మేము ఫుల్ జోష్ మీద ఉన్నాం, పాటలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక మా వాళ్ళు ఒకటే ఫీల్ అవుతారు, ముందు తీస్తారు తప్ప మమ్మల్ని తీయట్లేదని. వాళ్ళు కూడా ఒకసారి తీసి వీడియో పెడతా, లైక్ చేయండి. సో ముందుకు పోతే ఏమన్నా చూద్దాం, ఇంకేమన్నా క్లారిటీ ఉంటుంది. హిందీ ఉంది కానీ ఆ చదివే లోపల కారు వెళ్ళిపోతుంది అనమాట మనకు. మొత్తానికి గోవా టోల్ గేట్ కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇది నార్మల్ టోల్ గేటే. టోల్ గేట్ అనుకోని నేను దీని పెడితేనే ఈ టోల్ గేటే కానీ ఇంకా స్టార్ట్ కాలేదు అనుకుంటా. స్టార్ట్ చేస్తున్నాం అది చూడాలి. గోవా టోల్ గేట్ ఓకే, కొంచెం ఫాస్ట్ తోలేస్తుండ అన్న. తొందరలోనే మీకు రీచ్ అవుతాం. ఆ రీచ్ కాగానే మీకు రిలీజ్ చేస్తా. అప్పుడే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఈ ఘాట్ రోడ్లలో కూడా ఒక చిన్న పల్లెటూరుని చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఎట్లుందో పల్లెటూరు. ఇప్పుడు మన వెనకట ఎట్లా పెంకులు ఉన్నాయి అట్లనే కట్టుకోవాలి. చాలా ఇంకా ముందుకి ఎంత ఉంటుందో తెలియదు మనకు. అట్లా చూసుకుంటూ పోదాం. లైన్లు ఉంటారా లేదు ఫ్రెండ్స్, అడగడిగా ఉంది. ఏం కాదు, బాధపడదు. మరి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుంటా. కానీ మనం చిన్నప్పుడు అమ్మ మనకి తినిపించేది ఎక్కువ అట్టికెళ్ళదు. రెండు కలిపినాయి. వీటి కళ్ళు కూడా అవుతుందంట. కాకపోతే ఇక్కడ మాకు అంటే ఇప్పుడు ఆపే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మనకు సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇంకొక విలేజ్ ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకో మళ్ళీ వేరే విలేజ్ ఉంటుందో లేదో తెలియదు. ఇందాక పెట్టినా ఇంకొక వీడియో, దాని తర్వాత ఇదే వచ్చింది విలేజ్. మళ్ళీ నెక్స్ట్ ఏ వీడియో ఉంటుంది అనేది, ఏ విలేజ్ ఉంటుంది అనేది మనకు తెలియదు. ఇది ఎక్కడ దాకుందో మరి ఎండు. అట్నే లైన్లు ఉండి పోలీసులు ఏమైనా పట్టుకుంటారా, చెకింగ్ ఉందా? అయినా అందరికి 3-4 లైసెన్స్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. లారీ అడ్డు వచ్చి ఆగిపోయిందా? పోయింది. చూద్దాం ఇంకా ముందుకు ఏమున్నాయని అనేది ఖచ్చితంగా. ఇంకా చాలా ఉంది, బాగానే విలేజ్ అవుతుంది. కొంచెం పెద్ద విలేజ్ అనిపిస్తుంది. చూసిన విలేజ్ లలో ఇదే కొంచెం పెద్దది అనుకోవాలి మనం. ఇక్కడ కొంచెం అన్ని దొరికేటట్టున్నాయి. ఇల్లు కూడా ఉన్నాయి కానీ ఇల్లులు ఎట్లున్నాయంటే మన రామోజీ ఫిలిం సిటీలో ఇల్లు ఉంటాయి కదా, టెంపరీ ఇల్లు లెక్క ఉన్నాయి. ఇవన్నీ టెంపరీ ఇల్లు లెక్కున్నాయి. మరి ఇది నిజమా ఇల్లులా టెంపరీ ఇల్లు అనేది కూడా మాకు తెలియట్లేదు. మీరు చూస్తురుగా ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ కాంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ పోయినాం అనుకో గోవా ఎంట్రీ అవుతాం మనం. ఇది ఇందాక నుంచి గోవా ఎంట్రీ అవుతాం అని చెప్తుంది కానీ గోవా మాత్రం పోవట్లేదు అంటారా? అట్లే స్ట్రేట్ అయ్యి బ్రదర్, స్ట్రేట్ పోతే మన గోవా వస్తుంది. ఘాట్ రోడ్ అయిపోయి బయట పెట్టాం ఫ్రెండ్స్. అక్కడ పోలీసు వాళ్ళు ఆపిరు కానీ తెలివిగా ప్రయత్నించిన మేము తప్పించుకొని వచ్చేసాం. కానీ అన్ని ఉన్నాయిలేము అక్కడ, అట్లనే లేవు అనుకో. మాకి వాళ్ళు వచ్చేటప్పుడు ఏమన్నా మందు గిన్నె తీసుకొని వస్తే ఆ పాడగోళ్ళు తీసుకుంటారు అంట. ఈ అమ్మ లేని పోంచి కాకు మా వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో. ఇలా ఉంది, 4గురికి ఉంది లైసెన్స్. ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళ దాన్ని ఇచ్చేసేటోళ్ళం. మీకు ఒక ఫ్రిడ్జ్ తీపిపోతున్నా అన్న కొంచెం తొందర పోనిస్తూనే ఉంటుందిలే కానీ వెయిట్ చేయండి దగ్గరకు వచ్చినాక.
బ్రిడ్జ్ ఇది, మనం పైనుంచి కూడా రావచ్చు. ఇది పైనుంచే వచ్చేది అనమాట. దీని కింద నుంచి పోతున్నాం మనం. అలా తిప్పుకొని వస్తా జ్యూరీ అంతసేపు వీడియో అట్లనే కంటిన్యూ అవుతుంటది. సిటీ ఎంట్రన్స్ ఇది. సిటీ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం. ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 15 కిలోమీటర్స్ 15 దగ్గరలో ఉన్నాం. మీకు అన్ని చూపిస్తా గోవా పోయినాక. చూడు ఎట్లున్నారు ఇక్కడ సిగ్నల్స్ అంతా, ట్రాఫిక్. ఇక్కడ ఉన్న ప్లేస్ ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుంటారు. మన కాడైతే హెల్మెట్ పెట్టుకోవాలంటే ప్రాణాలు పోతున్నాడు చేస్తారు ఒక్కొక్కరు.